విజయనగరంలో ఎంవీజీఆర్ కాలేజీ సమీపంలో సూర్య లేఅవుట్ వద్ద ఓ గోడౌన్లో ఎలాంటి బిల్లులు లేకుండా అక్రమంగా రవాణా చేస్తున్న సిగరెట్లను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో విజిలెన్స్ ఎస్పీ బర్లా ప్రసాద్ నేతృత్వంలో అధికారులు గోడౌన్లో డంప్ అవుతున్న వ్యాన్ పట్టుకున్నారు. అగ్గిపెట్టెలంటూ నకిలీ బిల్తో 1,72,00,000 విలువ చేసే 3,16,000 సిగరెట్లను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఎస్పీ బర్లా ప్రసాద్ మాట్లాడుతూ, ఇక ఒడిశా రాష్ట్రం నుంచి అక్రమంగా ఓ వ్యాన్ లో అగ్గిపెట్టెలు రవాణా అంటూ ట్యాక్స్ చెల్లించని బిల్లులు లేని సరుకును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. పక్కా సమాచారంతో దాడి చేస్తే వ్యాన్ లో అగ్గిపెట్టెలకు బదులుగా సిగరెట్లు ఉన్నాయని వెంటనే వాటిని సీజ్ చేసి కమర్షియల్ శాఖకు తరలించామని చెప్పారు. శ్రీకాకుళం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అయిన మాకు వచ్చిన సమాచారంపై వేరే రాష్ట్రాల నుంచి సిగరెట్స్ వితౌట్ పేయింగ్ ట్యాక్స్ తెస్తున్నట్టు వచ్చిన సమాచారంపై ఈరోజు నిఘా పెట్టి మన సూర్య లేఅవుట్లో ఒక గొడౌన్ దగ్గర మేము కాపలాకాయగా ఒక వెహికల్ బీహార్ నుంచి ఒక వెహికల్ వచ్చింది. ఆ వెహికల్ మ్యాచ్ బాక్స్ అనే బిల్లో మ్యాచ్ బాక్స్ అని జిఎస్టీ ప్రకారంగా తెస్తున్నారు. బట్ వేరే వెరిఫై చేస్తే ఇవన్నీ కూడా సిగరెట్స్, లోకల్ మేడ్ సిగరెట్స్, బ్రాండెడ్ కాకుండా వితౌట్ పేయింగ్ ఎనీ ఎక్సైజ్ డ్యూటీ, స్టేట్ గవర్నమెంట్కి డ్యూటీ పే చేయకుండా వీళ్ళు ట్యాక్సెస్ ఎగ్గొట్టి ఈ బిజినెస్ వీళ్ళు చేయడం మేము పట్టుకోక జరిగింది. ఈ సందర్భంగా 3,15,000 బాక్సులు చూపించండి. ఇవి ఈ సిగరెట్స్ ప్యాకెట్స్ అండి. మొత్తం బాక్స్ ఇట్లాంటి బాక్సులు 3,15,000 బాక్సులు. అంటే ఇంతకుముందు ఒక 10 days బ్యాక్ ఒక లోడ్ తెప్పించారు. ఇప్పుడు కూడా రెడ్ హ్యాండెడ్గా లోడ్ దించుతుండగా మేము పట్టుకున్నాం. అయితే బయట అవుట్ సైడ్ ఏమొచ్చి ఇట్లా వీళ్ళు మ్యాచ్ బాక్స్ కింద వీళ్ళు చూపించి తేవడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఈ మొత్తం టోటల్ 1,72,00,000 సుమారు విలువైన సొత్తుని మేము స్వాధీనం చేసుకుని మన కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, జిఎస్టీ డిపార్ట్మెంటు, అసిస్టెంట్ కమిషనర్ గారు ఆధ్వర్యంలో అవన్నీ సీజ్ చేసి తదుపరి చర్య మేము తీసుకుంటాం.